బ్యాడ్ ప్రాపగండాతో క్యారెక్టర్ అసెసినేట్గా చేయాలంటున్న దాంట్లో తెలుగుదేశం పార్టీని చూసి నిజంగా అది ఒక రకంగా సిగ్గుపడాలి. వాళ్ళ ఆలోచన విధానాల్ని వీటన్నిటిని కూడా దాదాపుగా ప్రతి ఒక్కరికి సాచురేషన్ మూడ్లో వెల్ఫేర్ ఇచ్చినటువంటి విధానంలో కానీ ఇచ్చిన మేనిఫెస్టోని 100% అమలు చేసే విషయంలో కానీ కరోనా లాంటి మహమ్మారి భయంకరంగా ప్రపంచాన్ని గమనించినప్పుడు ఏ రకంగా రాజకీయ పార్టీ కానీ ఒక ముఖ్యమంత్రి వివరించాల్సిన తీరులో జగన్మోహన్ గారు వివరించిన తీరు కానీ మెడికల్ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ అదే రకంగా స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ వీటిని అన్నిటినీ ఎంతో మంచిగా చేస్తే కూడా అనునిత్యం బురద చల్లేటువంటి కార్యక్రమం చేస్తూ మరొక పక్కన వాళ్ళు ఎన్నో రకాలుగా చెడు చేస్తున్నా కూడా ఎన్నో రకాలుగా ప్రజలకు నష్టం చేస్తూ వ్యవస్థ నిర్వీర్యం అవుతున్నా కూడా మట్టి ఇసుక అనేది లేకుండా లిక్కర్ అనేది కాకుండా భూములు దోచుకోవడంలోనే కాకుండా అన్నీ చేస్తుంటే కూడా అదేదో మంచి పాలన అందిస్తున్నామన్నటువంటి వ్యవహరించేటువంటి తీరు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తారు, మంచిని ఏ రకంగా తగ్గిస్తారు, చెడుని ఏ రకంగా పెంచుతారు అనే దానికి ఈరోజు ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణ మనం తీసుకోవచ్చు. అందులో భాగంగానే ఈ సెకీ ఒప్పందం. సెకీ అన్నటువంటిది సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఏదైతే సెకీ ఫామ్ అయిందో ఆ కంపెనీ సంబంధించి ఏదైతే అది ఒక లైసెన్స్డ్ పాన్ ఇండియాలో పవర్ని పర్చేస్ చేసి డిస్కామ్స్కి అమ్ముతుందన్నమాట ఈ సెకీ అన్నటువంటి కార్పొరేషన్. ఈ కార్పొరేషన్తో అత్యంత తక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ₹2.45 యూనిట్కి ఒప్పందం చేసుకుంటే ఏ రకంగా వ్యవహరించారో ఆ రోజు గతంలో అన్నది మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ₹1,00,000 కోట్ల నష్టం చేశారు, 1,10,000 కోట్లు నష్టం చేశారు ప్రజలకు. దానివల్ల ఎంతో నష్టం జరుగుతుంది ప్రజలకు అని మాట్లాడిన వీళ్ళు ఈరోజు మరి ₹4.60 ఒప్పందం చేసుకున్నారు. దీన్ని ఏమనాలి? ఈరోజే జరిగినటువంటి అగ్రిమెంటు పూర్తిగా నిన్న ఏపీఆర్సీ సంబంధించి జీవో కూడా విడుదల చేశారు. యాక్సిస్ పవర్ వాళ్ళ దగ్గర నుంచి ₹4.60 యూనిట్ ఛార్జ్ కొన్నట్టుగా క్లియర్గా వాళ్ళు అంగీకారం తెలిపారు. ఆ జీవో విడుదల చేశారు. మరి ₹2.45 జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకున్న రోజున మీరు ఆ రకంగా మాట్లాడారే, మరి ఈ రోజున మీరు ₹4.60 చేసుకుంటున్నారు. దీన్ని ఏమనాలి? ఎంత దోపిడీ జరుగుతోంది ఇక్కడ. దీని గురించి ఎందుకు ఏ మీడియా మాట్లాడట్లేదు? గతంలో ఏదో నష్టం జరిపిందని మాట్లాడిన వారందరూ కూడా ఎక్కడికి పోయారు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏ రకంగా ఉంటుంది, వీళ్ళు ఏ రకంగా దుష్ప్రచారం చేశారంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ప్రజలకు భారం పడకుండా ఇంటర్ స్టేట్ ఛార్జెస్ లేకుండా అవి కూడా వే ఆఫ్ చేయించుకొని ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకుంటే మరి ఈ ప్రభుత్వం నియంత్రణ మండలిని బెదిరించి నియంత్రణ మండలిలో ఉన్నటువంటి జీవో నెంబర్ 108 దాని ప్రకారం వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు ₹4.60 చేసుకుంటున్నారే, ఇది దుర్మార్గం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు కూడా ఈ రకంగానే చేస్తారు దుష్ప్రచారం. ఇది క్లియర్ కట్గా కళ్ళ ముందర కనపడేటువంటి వాస్తవం. ఏ రకంగా విద్యుత్లో దోపిడీ జరిగిందో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. మరి నాణ్యతమైనటువంటి విద్యుత్ ఇవ్వాలి, రైతులకు 9 గంటల పవర్ ఇవ్వాలి, శాశ్వతంగా 30 సంవత్సరాలు ఎటువంటి ఆటంకం కలగకుండా రైతులకు పవర్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిమెంట్ చేసుకుంటే మరి ఈ రోజున
ఇప్పటికే ఈ సంవత్సరం కూడా కాలం ఇప్పటికే 15,000 కోట్ల రూపాయల పైగా ప్రజలపైన భారం వేశారు విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా. అవి చేయడమే కాకుండా మరి రాబోయే 20 సంవత్సరాలలో కూడా దుర్మార్గం దోపిడీ జరిగే విధంగా, ప్రజలకు నష్టం జరిగే విధంగా, ప్రజలకు మళ్ళా ఎంతో పెద్ద భారం పడే విధంగా ఈరోజు ₹4.90 60 అగ్రిమెంట్ చేసుకున్నారు. దీన్ని ఏమంటారు? గతంలో ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ అస్తవ్యస్తమైనటువంటి రీతిలో ఎక్కడ చూసినా లో వోల్టేజ్ ప్రాబ్లం, రైతులకు మినిమం ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు, ఊర్లలో కూడా ట్రాన్స్ఫార్మర్ ఉండేటివి కావు. మరొక పక్కన రైతులను నిర్దాక్షిణంగా పొలాల దగ్గరికి వెళ్ళి కేసులు పెట్టడం, అరెస్టు చేసే పరిస్థితులు. అటువంటి పరిస్థితి నుంచి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఉచిత విద్యుత్ తీసుకొని రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి దేశంలోనే ఆదర్శంగా మిగిలి రైతులకు వెన్నెముకగా నిలిచాడు. వ్యవసాయాన్ని వదులుకుంటున్న రోజుల్లో మళ్ళా ఒక వ్యవసాయాన్ని పండగలాగా చేశాడు. అటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అంత మంచి విద్యుత్ సంస్కరణను తీసుకొచ్చి రైతులకు అన్ని రకాల ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేసి లో వోల్టేజ్ సమస్య లేకుండా ఎన్నో రకాలుగా ఆయన మేలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు పరిపాలనలో నిర్వీర్యం చేశారు. మరి రాజశేఖర గారు మరణించిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అప్పుడున్న పరిస్థితులలో ఏ రకంగా పెద్దగా మేలు జరగలేదు. అది కూడా చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో జరిగినటువంటి పాలన మనకు అందరికీ తెలుసు. మరి 2014లో తిరిగి ముఖ్యమంత్రి అయినాడు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ అదే రకమైనటువంటి తప్పుడు ఒప్పందాలు, బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేస్తూ దోపిడీకి రహదారులు నిర్మించాడు. అన్ని రకాలుగా దోపిడే. ఈరోజు విద్యుత్ నియంత్రణను చూసుకుంటే తను ఒక విజనరీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక అంశం ఆలోచన చేయాలి. రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పుడు తను విద్యుత్తులో అప్పుడే రాష్ట్రానికి విడిపోయినటువంటి రాష్ట్రానికి 29,000 కోట్లు పెండింగ్స్ ఉన్నాయి, బకాయిలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాలలో 86,300 కోట్లు చేశాడు. మరి మనము కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ తీసుకున్నప్పుడు 24% పెరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 19లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కోవిడ్ లాంటి మహమ్మారి ఉన్నా కూడా కేవలం కాంపౌండెడ్ గ్రోత్ రేట్ తీసుకుంటే 7.2% ఉంది. మరి అప్పుడు ఏ రకంగా బకాయిలు పెంచిపోయాడు? అన్నిటికన్నా ఇంపార్టెంట్ అంశం తీసుకున్నప్పుడు ఆయన పరిపాలన చేసినటువంటి 14-19 సంవత్సరాల మధ్యన విద్యుత్ కేవలం డిస్కాములకు 13,200 కోట్లు మాత్రమే చేయగలిగాడు. రైతులకు ఇవ్వాల్సినటువంటి ఉచిత విద్యుత్ బకాయిలు దాదాపుగా 8,900 కోట్లు పెండింగ్ పెట్టిపోయాడు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు 47,800 కోట్లు 5 సంవత్సరాలలో డిస్కామ్స్కి సర్దుబాటు చేశాడు. ఎవరు విజనరీ? ఈరోజు రాష్ట్రం అప్పుల పాలైందని మాట్లాడుతున్నాడే, 14 లక్షల కోట్లు అది ఇది అంటున్నాడే. మరి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. విద్యుత్తులో ఎవరు ఎక్కువ బకాయిలు పెట్టారు, ఎవరు అప్పుల పాలు చేశారు అటువంటిది. ఏ రకంగా చూసినా తన పరిపాలన 5 సంవత్సరాలు విధ్వంసం చేయడమే కాకుండా ప్రజలను ఎత్తిన భారం మోపాడు. మళ్ళీ సంవత్సర పాలనలో అదే కొనసాగిస్తున్నాడు. అన్ని వ్యవస్థ నిర్వీర్యం చేశాడు. 3 నెలల అనుభవం లేనటువంటి కంపెనీకి 3,000 కోట్ల రూపాయల భూములను 300 రూపాయలకి ఇచ్చేశాడు. మట్టి ఇసుక అన్నటువంటిది ఎప్పుడు జరగనంతటువంటి మాఫియాగా జరుగుతోంది. లిక్కర్ అన్నటువంటిది ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెట్టి దోచుకోవడం. రాజధాని పేరుతో 40,000 కోట్ల టెండర్లు పిలిచి మొబిలైజేషన్ అడ్వాన్స్ పని జరిగినాక ఇవ్వాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆలోచన చేస్తే ఇప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్సే ఇచ్చేసేయాలా అటువంటిది మళ్ళా జీవో మార్చి జ్యుడిషియల్ ప్రివ్యూ అనేటువంటిది ఏమీ లేకుండా తన నచ్చిన వాళ్ళకే టెండర్లు ఇచ్చుకుంటూ మొబిలైజేషన్ ఇచ్చేటువంటి 10% వాళ్ళకి ఇచ్చి అదే రోజు రాత్రి ఆ 10% తను లాక్కుంటున్నాడు. ఏ రకమైనటువంటి అవినీతి జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయమంటున్నా. రకరకాలుగా మాట్లాడారే.
ఏదో రకంగా దోపిడీలు జరిగినటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారే, ఇక్కడ ఇంతగా మేము నిరూపిస్తున్నాం. దీనిపైన మీకు ఎక్కడ ఏ డౌట్స్ ఉన్నా కూడా ఎక్కడైనా మేము చర్చకు సిద్ధంగా ఉంటాం. ఎవరిని మోసం చేయడానికి వ్యవహారాలు అంత జరిగిన టైంలో ఇప్పుడు ₹4.60 చేసిన తర్వాత దాన్ని తప్పు అన్నటువంటిది మాట్లాడకుండా ప్రశ్నించకుండా గతంలో ₹99 వస్తానింది జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 చేసుకున్నారు అని విమర్శ చేసినటువంటి వీళ్ళు ఈరోజు ₹4.90 చేసుకుంటుంటే ఎందుకని నోరు మెదపట్లేదు? ఆ రకంగా అంతగా మాట్లాడారే జగన్మోహన్ రెడ్డి గారు. ఆదానికి లంచం ₹1,750 ఇచ్చేశాడు. అందరూ కాదన్న ఆదానికే సమర్పణ చేశాడు. నిర్ణయాలన్నీ సీఎంఓలోనే జరిగిపోయినాయి అన్నటువంటి ఒక మాజీ మంత్రితో మాట్లాడించి ఒప్పందం పేరుకే సెకి ఒప్పందం ఆదానితో ఇవన్నీ అడ్డుగోల రాతలు రాశారే. అధిక ధరలు ఎందుకంటే అడ్డుగోలు వాదనట. ఎవరు చేస్తున్నారు? మీరా మేమా? నన్ను అర్ధరాత్రి 1 గంటకు నిద్ర లేపి సంతకం చేసుకున్నారు. ఈ రకమైనటువంటి రోజు ప్రచారాలు చేశారు. జ్యోతి ఈనాడులో ₹1,90,000 ₹1,10,000 ఏదో జరిగిపోయిందని మాట్లాడారు. మరి రాష్ట్రానికి సంపద సృష్టిస్తానని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 అగ్రిమెంట్ చేస్తే నువ్వు ₹4.60 చేసుకొని ప్రజలపైన దాదాపుగా 2 నుంచి 3 లక్షల కోట్లు రాబోయే రోజులలో భారం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఈ డబ్బులంతా మిగిలించినందుకు ఎవరు విజనరీ అనాలా, ఎవరు సంపద సృష్టించాడన్నటువంటి మాట మాట్లాడాలి చెప్పండి. ఈరోజు రాష్ట్ర ప్రజలకు మొత్తం పైన దేశవ్యాప్తంగా కూడా ₹2.80 రాష్ట్ర అంతర్జాతీయంగా కూడా నిర్ణయించినటువంటి ధరలుంటే ఎక్కడా లేని విధంగా ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కూడా వైవ్ ఆఫ్ చేయించుకొని ₹2.49 ఇచ్చాడే. మరి జగన్మోహన్ రెడ్డి గారు అభినందించాలా లేదా? ఇక్కడ అభినందించకుండా దుష్ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఈ విషయంలో ఎవరు మేలు చేశారన్నటువంటిది మీరు ఆలోచన చేయమంటున్నా. ఒక పక్కన విద్యుత్ వ్యవస్థను నాశనం చేశావు, 5 సంవత్సరాలలో బకాయిలన్నీ ఎక్కువ పెట్టిపోయావు. మరొక పక్కన ఎక్కువ పీపీఏ ఛార్జెస్తో ఒప్పందాలు చేసుకోవడం వలన ఈ బకాయిలు పేర్కొంటూ పోయినాయి. ఈ తప్పిదం నీది కాదా? ఈ మోసం నీది కాదా చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు ఇంతగా ఎన్ని లక్షల కోట్లు చేతులు మారాయి? పవర్ మన విండ్ పవర్లో కూడా ఇష్టానుసారం దోపిడీ, సోలార్ అగ్రిమెంట్స్లో విపరీతమైనటువంటి దోపిడీ, ఇన్ని రకాల దోపిడీ చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తూ మళ్ళా దుష్ప్రచారాలు చేయడం మీకే చెల్లుబాటు అయింది. చాలా బాధ కలుగుతుంది. రాష్ట్రానికి కానీ రైతులకు కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ ఎంత నష్టం చేస్తున్నానటువంటిది. ఈరోజు ఒకవేళ పవన విద్యుత్ అంటే మన విండ్ ఎనర్జీలో కానీ సోలార్ ఎనర్జీలో కానీ వాతావరణ పరిస్థితుల వల్ల అప్ అండ్ డౌన్స్ కొని రావచ్చు. ఆ లొసుకును యూటిలైజ్ చేసుకొని పవర్ లోడ్ ఎక్కువగా ఉన్నటువంటి 3-4 అవర్స్ అయితే మీరు దాన్ని ఇష్టానుసారంగా దాన్ని వాడుకొని అంతటికి ఒకటే ఛార్జ్గా చేసి ఈ రకంగా ₹4.60 అగ్రిమెంట్ చేసుకోవడం సమంజసమా చంద్రబాబు నాయుడు గారు అని ప్రశ్నిస్తున్నాం. అన్ని రంగాలలో దోపిడీ, ఏ వ్యవస్థను వదలట్లేదు. మరి ఎదురుదాడి, దోపిడీ చేసుకుంటూ ఎదురుదాడి. ఈరోజు విద్యుత్ పైన ఎవరు మంచి చేశారన్నటువంటి దానిపైన మీరు పెట్టిన బకాయిల పైన, తర్వాత మీరు రైతులు తీసుకున్నటువంటి ఉచిత విద్యుత్ దానిపైన కూడా 9,000 కోట్ల పైగా పెండింగ్ పెట్టిపోయినారే. అవన్నీ వైసీపీ వచ్చిన తర్వాత జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత తీర్చుకున్నారు. ఇప్పుడు మళ్ళా బకాయిలు పెడుతున్నారు. ఎవరు హాయంలో ఎక్కువ అప్పులైనటువంటిది అక్కడ తెలుస్తుంది. ఎవరు హాయంలో ఎక్కువ అగ్రిమెంట్ ఎక్కువ డబ్బుతో అగ్రిమెంట్ చేసుకుంటున్నారో తెలుస్తుంది. ఈ భారం ఎవరిపైన పడుతూ ఉంది? ఇది మోసం కాదా? ఎవరిని ఇంతకాలం మభ్యపెడతారు? ఎంతకాలం మభ్యపెడుతూ వస్తారు? మీరు వాస్తవాలతో సహా విత్ ఎవిడెన్సెస్తో నేను మాట్లాడుతున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే చెప్పండి. గరిష్ట మినిమం నువ్వు అప్పుడు గతంలో నీ హాయంలో
దాదాపుగా 7 రూపాయల వరకు నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నావు. ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటిది కనిపిస్తోంది. మరి దీంట్లో ఎవరు అవినీతి చేశారు? ఎవరు అవినీతి పరులు? 7 రూపాయలకు చేసుకున్న వ్యక్తే, ₹2.49 చేసుకున్నటువంటి వ్యక్తే. ఇది ఆలోచన చేయమంటున్నా. ఇన్ని రకాల మీకున్నటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ మీకున్నటువంటి మీడియా శక్తి కానీ ఉపయోగించుకొని ఇన్ని రకాల మోసం చేయాలన్నా? 2014 వరకు 11 పీపీఏలే ఉంటే పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్. చంద్రబాబు గారు 14 నుంచి 19 వరకు 39 పీపీఏలు చేశాడు సోలార్ పీపీఎస్లో. అది 25 ఏళ్ల పాటు ఒప్పందాలు, మళ్ళా 3 సంవత్సరాలకు ఇంక్రీజ్ ఛార్జ్. ఈ భారం ఎవరి ఎత్తున పడుతుంది? ఇదంతా ప్రజలు మొయ్యాలి కదా. ఇప్పుడు ఒక సంవత్సరంలోనే ఎన్నికల ముందేమో ₹1 ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచనన్నావు, ఇప్పుడేమో దాదాపుగా 15,000 కోట్ల పైగా ఛార్జీలు పెంచేశావు. మరొక పక్కన విండ్ పీపీఎస్ తీసుకుంటే 2019-15 వరకు 91 పీపీఎల్ ఉంటే నీ 5 సంవత్సరాల పాలనలో 133 చేసుకున్నావు. అది కూడా మినిమం ₹4.84, దాదాపు ₹4.04 అగ్రిమెంట్ చేసుకున్నావు. ఎవరిది అవినీతి? మినిమం నువ్వేమో ₹6.99 చేసుకున్నావు, అది కరెక్ట్ అంటావు. మరి ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుని తప్పు అంటావు. దీని గురించి ఒక్కసారి వివరణ ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు. అదే రకంగా అన్ని వ్యవస్థలలో కూడా ప్రతి దాంట్లో కూడా పెండింగ్స్ బకాయిలన్నీ కూడా నువ్వు చేర్చిపెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విధ్వంస పాలన మాట్లాడుతూ వస్తున్నావు. నీ హయాంలో జరిగినటువంటి విధ్వంస పాలన అంతా ఇంత కాదు, ప్రతి అంశంలో కూడా జరిగింది. పీపీఎస్లో పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్లో కానీ పిఎస్ఎస్ పర్చేస్ సేల్ అగ్రిమెంట్స్లో కానీ అన్నిట్లలో కూడా నీ ఇష్టానుసారంగా వివరించుకొని నీ బినామీలకు లబ్ధి చేకూర్చే విధంగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నావు. ఇది నువ్వు చేస్తున్నటువంటి తప్పు ప్రజలపైన చాలా భారం పడిపోతుంది. గృహ వినియోగదారులకైనా భారం పడుతుంది, రైతులపైన పెద్ద ఎత్తున భారం పడుతుంది. అన్ని రకాల ప్రజలు ఇదంతా కూడా మోయవలసింది ప్రజలను మోసం చేస్తున్నావు. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ₹2.49 ఏదైతే ఉందో ఆ ప్రైస్కి మ్యాచ్ చేయడానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దాంతో మ్యాచ్ చేసుకోవాలి అని చెప్పి నేను కోరుతూ ఇటువంటి దోపిడీని ఆపాలి అని చెప్పి రాష్ట్ర ప్రజల తరపున కోరుకుంటూ ఒక విద్యుత్తులోనే ఈ రకంగా ఎవిడెన్స్ సహా మేము చెప్తున్నాం. ఇవే కాకుండా మిగిలిన అన్ని రాజధాని టెండర్లలో కానీ మట్టిలో కానీ లిక్కర్లలో కానీ భూములు వివరించే దాంట్లో కానీ అన్నిట్లో కూడా ఎటువంటి అవినీతి జరుగుతుందో అన్నటువంటిది ప్రతి ఒక్కటిలో ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇవన్నీ చూస్తే దేశంలోనే ఎక్కడ ఇంత అవినీతి జరగలేదు, గతంలో కాదు ఎప్పుడు కూడా జరగబోదేమో. అవినీతిలో రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటిది అర్థమవుతోంది. మరి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ప్రతిపక్షం అన్నటువంటిది ఉండకూడదు అని చెప్పి పదే పదే ప్రతిపక్షంలో ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని అనగదొక్కే విధంగా కేసులు పెట్టించడం, వాళ్ళను ఏదో రకం ఇబ్బందులు పాలుగా చేయడం, వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసేటువంటి దాంట్లో దృష్టి పెడుతున్నారు. కానీ జరుగుతున్నటువంటి తప్పులను రెక్టిఫై చేసుకొని ఇటువంటి జరిగితే ప్రజలకు భారం పడుతుంది, లాంగ్ రన్లో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటానది మర్చిపోయి ఇప్పుడు ఇచ్చిన అధికారాన్ని ఏదో రకంగా వినియోగించుకొని దోచుకోవాలన్నటువంటి ఆలోచనలు మీరు ఉన్నారు. దయవుంచి మానుకోండి. ఇటువంటి దోపిడీ నిజంగా ఈరోజు సాక్ష్యాధారాలతో సహా మీరు గతంలో ఏ రకంగా వివరించింది, ఇప్పుడు ఏ రకంగా వివరించింది మేము సుదీర్ఘంగా వివరించాను. దీంట్లో ఏదైనా కూడా మీరు ఏ విషయం పైన డిబేట్కి రావాలన్నా నేను ఎప్పుడైనా సిద్ధంగానే ఉంటాను. ఇది మంచి పద్ధతి కాదు. ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాలి అధికారంలో ఉన్నప్పుడు. మీరు మాట్లాడితే గతంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రకంగా ప్రజలకు నష్టం చేయలేదన్నది మీకు తెలుసు. టెండర్లలో ఎటువంటి మోసాలు జరగలేదు అని తెలుసు. పారదర్శకంగా జరిగిందని మీకు తెలుసు. మీరు మాట్లాడుతుండేది మాట్లాడితే లిక్కర్ అంటారు, శాండ్ అంటారు. ఇప్పుడు ఈరోజు ఏపీఎండీసీకి తీసుకోండి. గతంలో 5 సంవత్సరాల్లో ఏపీఎండీసీకి శాండ్ ద్వారా ఎంత ఆదాయం ఇచ్చినారు మీరు? 19 నుంచి 24 మధ్యన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత ఆదాయం ఏపీఎండీసీకి వచ్చింది అన్నటువంటి చూసుకోండి. మేము ఏది కూడా ప్రజలకు నష్టపరచలేదు. మీరు ప్రతి వ్యవస్థను నష్టపరుస్తున్నారు, దోచుకుంటున్నారు. 3 నెలల అనుభవం నేను ఒక కంపెనీకి
3,000 కోట్ల రూపాయల భూమిని 300కి ఇస్తారా? ఇది ఏ రకమైనటువంటి అవినీతి? ఒకసారి ఆలోచన చేసుకోండి. భూముల వ్యవహారం అలా చేస్తున్నారు, ఇష్టానుసారం దౌర్జన్యాలు చేస్తున్నారు. గతంలో అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారు, మీరు చేస్తూ పోతున్నారు. గతంలో ఏమీ జరగలేదు, ఇప్పుడు మీరు చేస్తూ ఇతరులపై నిందేస్తున్నారు. ఇప్పటికైనా నేను ఒక సవాల్ చేస్తున్నా, విద్యుత్ విషయంలో మీరు ప్రజలను 25 ఏళ్ల పాటు నడ్డి విరిచేలాగా ఛార్జీలు వేస్తూ ఒప్పందాలు చేసుకుంటూ మళ్ళీ కూడా దాంట్లో మరి భవిష్యత్తులో కూడా ఇంకా ఎంత అంతర్జాతీయంగా ఛార్జీలు తగ్గినా కూడా ఈ ఛార్జీలను అలాగే కొనసాగించాలి, దీన్ని ఏ రకంగా ఎడిట్ చేయకూడదు అన్నటువంటి క్లాస్ తీసుకొని దాంట్లో క్లాస్ పెట్టి ₹4.60 మీరు ఇచ్చేటువంటి అధికారాన్ని మీకు ఎవరిచ్చారు? ఇది దోపిడీ కాదా? దీనికి స్పష్టమైనటువంటి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా జీవో వెనక్కి తీసుకొని, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 చేశారు, మీకు చేతనైతే అంతకన్నా తక్కువగా అవకాశం ఉంటే మీరు చేసి రాష్ట్ర ప్రజల దృష్టిలో మంచి చేసిన వాళ్ళుగా గుర్తింపు పొందుకోండి, లేకపోతే మీరు చిరస్థాయిగా అవినీతి పరులుగా నిలబడిపోతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను.